నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే నిన్న ఒక యూట్యూబ్ ఒక అతను తండ్రి కూతుల బంధంపై కూడా విషం జిమ్మి డిస్కషన్ చేశాడండి. కానీ అలాంటి వాళ్ళని క్షమించకూడదు. తండ్రి బిడ్డ బంధం ఎలాగో తెలిస్తే అట్లా పనులు చేయకూడదు ఎవరు కూడా. చూడండి, తండ్రి కూతుల బంధంపై విషం, లైంగిక కోణంలో చూస్తూ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, మరో నలుగురు, వారిపై ఎఫ్ఐఆర్. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరైనా ముచ్చటేస్తుంది. కానీ ప్రణీత్ హనుమంతు అనే ప్రముఖ యూట్యూబర్, అతడితో పాటు మరో ముగ్గురు కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రీకర దృష్టితో చూస్తూ సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశాడు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతు బృందం వీడియో చూసిన హీరో సాయి ధర్మ తేజ్ తొలుత ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియా ప్రపంచ నిర్ధారణంగా ప్రమాదకంగా మారిందని, దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చూడు, తండ్రి తన కూతురుతో ఆడుకుంటున్నాడండి. పాప కూడా చిన్న పాప. అట్లాంటి వాడు వాళ్ళిద్దరి మధ్య ఒక్కరవ బుద్ధి చూపించాడు. పసిబిడ్డతో తండ్రి ఆడుకుండే దాన్ని. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా, ఎట్లా చేయాలా చూపించేవి కదయ్యా. యూట్యూబ్లో పెట్టుకొని మంచి చేసేదిగా ఉండాలి, కానీ ఇలాంటి పనులు చేయకూడదండి. ఎవరు చేసినా కూడా యూట్యూబ్ అంటే అందరూ చూస్తారు. ఒక తండ్రి బిడ్డల బంధాన్ని కూడా ఇష్టంగా చూపించావంటే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి. చేసింది చేశాడు. పోలీసులు కేసు బుక్ చేశారు ఇప్పుడు అతని మీద. ప్రణీత్ హనుమంత్ అంట, అతనితో పాటు 4 యువకులంట కలిసి తప్పు చేశాను. తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన వివాదానికి సబబైన ప్రణీత్ హనుమంతు బేసరత్తు క్షమాపణలు చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని, ఆశయం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు. కాగా తన సినిమా ప్రమోషన్లో భాగంగా గతంలో ప్రణీత్ హనుమంతు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పాడు. సినిమా ప్రచారంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నా అని కార్తికేయ పేర్కొన్నాడు. చూడండి, యూట్యూబ్లో పెట్టుకొని పసిబిడ్డలు, తండ్రి బిడ్డలను బంధాన్ని కూడా గొప్ప చేస్తున్నావా? ఏం మనిషివయ్యా నువ్వు? చెప్పు. జగన్ అక్రమాస్తు కేసులో నిమ్మగడ్డ ప్రసాద్కు సొక్కెదురు. క్యాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. ఆలమట్టికి 60,000 క్యూసిక్ల ఇన్ఫ్లో. మావోయిస్టు మాజీ నేత హుసేన్ అరెస్టు. తెల్లవారుజామున జమ్మికుంటల అదుపులోకి అరెస్టు చూపబోవడంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఆందోళన. చివరికి సాయంత్రం అరెస్టుపై ప్రకటన. చూడండి, ఇంటి వద్దకే ఆధార్. అన్ని రకాల సేవలు అందిస్తాము. నగర వ్యాప్తంగా కమ్యూనిటీ సేవలను ప్రారంభించాము. ఇందులో ఆధార్కు చెందిన అన్ని సేవలను అందిస్తున్నాము. అపార్ట్మెంట్లు, కాలనీ వాసుల దగ్గరికి వెళ్ళి సేవలు అందించి పోస్టల్ శాఖ ప్రతిపాదనను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాము. ముందస్తు సమాచారం ఇస్తే సంఖ్య తగినట్లుగా సిబ్బంది, కంప్యూటర్ పరికరాలను ఏర్పాటు చేస్తాము. చూడండి, డబుల్ ఇళ్లను ఇప్పించండి. ప్రజావాణిలో ఫిర్యాదు ఎల్వా. 5 నుంచి 15 వరకు జిహెచ్ఎంసీలో పెరుగుతున్న కోప్సన్ సభ్యుల సంఖ్య. జనరల్ కేటగిరీలో 9 నుంచి, మైనారిటీ కోర్టులు 6. నేడే ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాట్లు పూర్తి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం బలకంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం ముందు
గర్భగుడిలో రకరకాల పూల దండలను ఏర్పాటు చేయడంతో ఆలయ ప్రాంగణం అంతా సువాసనలు ఎదురుతున్నాయి. బలకంపేట ప్రధాన రహదారిపై సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం ముందు వెనుక రోడ్లను బ్లాక్ చేసి క్యూ లైన్లు బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీ వర్షం కురిసిన భక్తులు తడవకుండా ఉండేందుకు సేమియానులు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా మంచినీరు అన్నదానం చేసేందుకు వందల సంఖ్యలో స్థానికులు స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో దిగనున్నారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను సిఎస్ శాంతకుమార్కి అందజేస్తున్న ఎండోన్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామాయర్, కమిషనర్ హనుమంతరావు. పబ్బుల్లో స్విప్పర్ జాగీలతో తనిఖీ. మాదాపూర్ల పబ్బులో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు జూబ్లీస్లో ఉన్న పబ్బులు వాటిలో జరుగుతున్న కార్యకలాపాలపై దృష్టి సారించారు. చూడండి, 7 ఏళ్లుగా ప్రమోషన్ లేవు, విద్యుత్ శాఖలో ఎదురు చూపులే, ఇప్పటికైనా దృష్టి పెట్టాలన్న అకౌంటింగ్ విభాగం ఉద్యోగులు. ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలి, దిష్టిబొమ్మను దాహం చేస్తున్న ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద స్థల పరిశీలన. బండ్లగూడ ఆర్టీఓలో వారిదే హావా, ప్రజాధికారి అండతో హోంగార్డు. వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్న కానిస్టేబుల్, వారించేందుకు జంకుతున్న ఉన్నతాధికారులు. పేరుకు కింద స్థాయి సిబ్బంది కానీ ఉన్నతాధికారులు సైతం గడగడలాడిస్తున్న పాత నగరంలోని బండ్లగూడ సౌత్ జోన్ రవాణా శాఖ కార్యాలయంలో అక్కడ హోంగార్డు, మరో కానిస్టేబుల్ అరాచకాలకు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సైతం భయపడుతున్నారు. వారి శాస్త్రాల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం అండి. అందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మీరు కోరిన కోరికలు తీరుతుంది. బంగారు తల్లి అండి ఎల్లమ్మ తల్లి, బలకంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి కోరికలు కంపల్సరీ తీరుస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.